హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. కల్కి 2898 ఏడి మూవీ నుండి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. ఈ ట్రైలర్ చూసాక ప్రతి ఒక్కరికి ఈ మూవీపై ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. ఆ రేంజ్లో ఉంది ట్రైలర్. ట్రైలర్లో విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత నాకైతే లిటరల్లీ మైండ్ పోయింది అనుకోండి. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ అయితే ఆ రేంజ్లో ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ ట్రైలర్లో నేను గమనించింది ఏంటంటే ప్రపంచంలో కల్లా చివరి నగరం కాశీ అవుతుంది. ఈ కాశీలో కాంప్లెక్స్ అనే మెంబర్షిప్ ఉంటుంది. ఇక్కడ మనుషులు జీవించడానికి అవసరమైన ప్రతి నిత్యావసర సరుకులు ఇందులో ఉంటాయి. అలాగే ఫ్రెష్ ఎయిర్ అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. దీన్ని సంపాదించుకోవడానికి అయితే భైరవ అనేక ప్రయత్నాలు చేస్తాడు. దీన్ని మనం బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ లో చూసాము. అంటే ట్రైలర్ లో ఫ్యూచర్ అయితే చాలా బాగా చూపించారు. అప్పుడు ఉండే వెహికల్స్ అండ్ మనుషులు ఎలా ఉండేవారు అండ్ అప్పుడులో ఉండే గ్యాడ్జెట్స్ ఇవన్నీ చాలా బాగా చూపించారు. అప్పుడు మనుషులు బతకడానికి చాలా కష్టపడతారని మనం ఈ ట్రైలర్ చూసి అర్థం చేసుకోవచ్చు. అలాగే కల్కి అవతారం రావడానికి అశ్వత్థామ ఏం చేశాడు అనేది మనం మూవీలో చూస్తాం. అండ్ దీపిక పదుకొనే అశ్వత్థామకి అయితే హెల్ప్ చేస్తుంది. అంటే ట్రైలర్ లో ఇంకో హైలైట్ అంటే మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. సంతోష్ నారాయణ గారు అయితే బీజం ఇచ్చి పడేశారు. అండ్ గుర్తు పెట్టుకోండి, ఈ మూవీకి అయితే మ్యూజిక్ హైలైట్ అవుతుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా ఉన్నాయి. వైజయంతి మూవీస్ వారు ఇన్నేళ్ళు ఈ మూవీపై వర్క్ చేశారు. వైజయంతి మూవీస్ వారిని అయితే అప్రిషియేట్ చేయాలి దీనికి. అండ్ ఈ ట్రైలర్ లో ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే అశ్వత్థామ బ్యాక్ స్టోరీని ఈ మూవీలో చూపెడతారని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ లో మాక్సిమం కాస్ట్ అయితే చూపించేశారు. బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఈ మూవీలో ఉన్నారు. ట్రైలర్ చివరిలో కమల్ హాసన్ గారిని చూపించారు. కమల్ హాసన్ గారు అయితే చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. అండ్ ప్రభాస్ గారు ఈ మూవీతో తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టెక్కిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ మూవీ కానీ హిట్ టాక్ వస్తే 2000 కోట్లు అవలేలుగా వచ్చేస్తాయి. ఓవరాల్ గా ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఈ ట్రైలర్ చూసాక మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పెరిగిపోయాయి. సో guys, this is my opinion about Kalki 2898 AD ట్రైలర్. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు కూడా ఈ ట్రైలర్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ మూవీ కంటెంట్ కోసం మూవీ మ్యాక్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.